Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ముందుగా అభ్యర్థులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో నిర్వహించుకోవడం జరుగుతుంది. మన చరిత్ర సంస్కృతికి సంబంధించి ఈ పేర్లపైన కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ అడగబోయే అవకాశం ఉంటుంది. సంక్రాంతిని ఏ రాష్ట్రంలో ఏ విధంగా జరుపుకుంటారు, ఏ పేరుతో నిర్వహించుకుంటారు అని చెప్పేసి. సో అలా ఇక్కడ మీకు అకార్డింగ్ టు మ్యాప్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈ సంక్రాంతి పర్వదినం సందర్భాన్ని ఏ విధంగా నిర్వహించుకుంటారో చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు కనుక అబ్జర్వ్ చేస్తే మకర సంక్రాంతి అనే పేరుతో ఇప్పుడు మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది. మరి తమిళనాడు రాష్ట్రం విషయానికి వస్తే తాయ్ పొంగల్ అనే ఒక ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. కేరళ రాష్ట్రంలో గనక అబ్జర్వ్ చేస్తే మకర సంక్రాంతి అనే పేరే ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ మకర సంక్రాంతి పేరు ఉంటుంది. మరియు కర్ణాటక రాష్ట్రంలో గనక ఈ సంక్రాంతి పర్వదినం యొక్క పేరును గనక మనం చూస్తే సుగ్గి అంటాం. సుగ్గి అంటే ఈ సందర్భంగా ఈ జనవరి మంత్ సెకండ్ వీక్లో మనం ఈ సంక్రాంతి పండుగను ఏదైతే జరుపుకుంటామో అదే సమయంలో దేశంలో వివిధ పేర్లతో ఫెస్టివల్ సీజన్ అనేది ఉంటుంది. దీన్ని ఫెస్టివల్ సీజన్ అంటాం. సుగ్గి కర్ణాటక. నెక్స్ట్ గుజరాత్ రాష్ట్రంలో కనుక చూస్తే ఉత్తరయానంలోకి ప్రవేశించాడు సూర్యుడు అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం కదా, ఉత్తరయాన్, గుజరాత్ ఉత్తరయాన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ వచ్చేసి మాఘీ ఆర్ లోహ్రీ ఫెస్టివల్ లేదా మాఘీ ఫెస్టివల్ ఏ రాష్ట్రం అంటే పంజాబ్ రాష్ట్రం. మరి కాశ్మీర్ విషయానికి వస్తే శిషుర్ సంక్రాంత్, శిషుర్ అని గుర్తుంచుకోండి. కాశ్మీర్ ప్రాంతంలో శిషుర్. అండ్ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే మాఘాసాజీ పర్వదినం ఫెస్టివల్ సీజన్ ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్. ఉత్తరప్రదేశ్ని కనుక అబ్జర్వ్ చేస్తే కిచేరి. నెక్స్ట్ బీహార్ ఆర్ జార్ఖండ్, రెండు కూడా బీహార్ అండ్ జార్ఖండ్. ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మకర సంక్రాంతి ఆర్ సక్రాత్, మకర సంక్రాంతి లేదా మకర సక్రాత్. నెక్స్ట్ అస్సాంలో కనుక చూస్తే మాఘ్ బిహు అని వచ్చిందంటే అస్సాం. మాఘ్ బిహు ఆర్ బొగాలి బిహు అన్న మాఘ్ బిహు అన్న ఏ రాష్ట్రం అంటే అస్సాం అని గుర్తుంచుకోండి. ఇక వెస్ట్ బెంగాల్ రాష్ట్రం విషయానికి వస్తే పౌష సంక్రాంతి అనేది వెస్ట్ బెంగాల్కి సంబంధించి. ఒడిషా మకర సంక్రాంతి గుర్తుంచుకోండి. మకర సంక్రాంతి పేరుతో ఎక్కడెక్కడ జరుపుకుంటాం, ఇదంతా కూడా హార్వెస్టింగ్ టైంకి సంబంధించిన ఒక ఫెస్టివల్, అద్భుతమైన పండుగ సంక్రాంతి. సో అలాంటి సంక్రాంతిని మనం ఈరోజు జరుపుకున్నాము. అండ్ దేశవ్యాప్తంగా కూడా దీన్ని ఫెస్టివల్ సీజన్ ఉంటాం సెకండ్ వీక్ని. అలా ఫెస్టివల్ సీజన్ని ఏ రాష్ట్రంలో ఏ పేరు ఉంటుంది అని చెప్పేసి ఎగ్జామ్లో అడగవచ్చు. పేరు ఇస్తారు ఏ రాష్ట్రం అని. దీన్ని సులభంగా ఇవ్వరు. ఏ విధంగా ఇస్తారంటే మ్యాచ్ ఏ ఇస్తాడు, మ్యాచ్ బి ఇస్తాడు, ఇటు ఫెస్టివల్స్ నేమ్స్ ఇస్తారు, ఇటువైపు వచ్చేసి మరొక వైపు వచ్చేసేసి మనకు కన్సర్న్ స్టేట్స్కి సంబంధించిన నేమ్స్ ఇస్తారు. దాన్ని మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు ఫెస్టివల్ సీజన్కి సంబంధించి మెనీ నేమ్స్ బట్ వన్ ఫెస్టివల్. మకర సంక్రాంతి ఈజ్ వన్ ఆఫ్ ద మెనీ నేమ్స్ గివెన్ టు ద వింటర్ హార్వెస్ట్ ఫెస్టివల్. హార్వెస్టింగ్ ఫెస్టివల్కి సంబంధించి, పంటకి సంబంధించి అని గుర్తుంచుకోండి. ఉత్తరయానానికి సంబంధించిన పండుగ మకర సంక్రాంతి. పేర్లు ఎన్నైనా పండుగ ఒకటే. సో గుర్తుంచుకోండి, భిన్నత్వంలో ఏకత్వం, దట్ ఈస్ సో యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇదొకటి మనకు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటువంటి టాపిక్స్ని మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఇదంతా కూడా మనకు కల్చర్ పార్ట్లో వస్తుంది. సంస్కృతికి సంబంధించి మన సంస్కృతిపైన ప్రశ్న అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మరొక పండుగ. సో ఇది కూడా మనకు అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. అస్సాం రాష్ట్రంలోనే ఒక ఫెస్టివల్ ఈరోజు వార్తలోకి వచ్చింది. ముంగీత్ ఫెస్టివల్. ఇది గుర్తుంచుకోండి. ముంగీత్ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించి. ఈ ఫెస్టివల్ యొక్క ఉద్దేశం యాక్చువల్గా ఇది చరిత్రకి సంబంధించిన ఫెస్టివల్ కాదు. 2020 సంవత్సరం నుండి 2020 కరోనా సమయం 2020 సంవత్సరం నుండి అస్సామీలు నిర్వహిస్తున్న ఒక పండుగ ఇది. ఈ పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించిన సంగీతం గురించి కానీ, మ్యూజిక్ కల్చర్, వారి సంస్కృతికి సంబంధించి కానీ, వారి ఆహారపు అలవాట్లు కానివ్వండి, ఆహారానికి సంబంధించి కానివ్వండి,
వారికి సంబంధించిన వస్త్రాలు కానివ్వండి, వారికి సంబంధించిన సంగీతం, కల్చర్ మరియు ఫుడ్, వీటి పట్ల ప్రజలందరికీ అవగాహన కల్పించాలి. నేటివ్ పీపుల్కి మన నేటివిటీ పైన ప్రత్యేక అవగాహన కల్పించాలి అనే ఒక ఉద్దేశంలో భాగంగా అస్సామీ ప్రజలు నిర్వహించుకునే ఒక వేడుక ముంగీత్ ఫెస్టివల్. దీన్ని ఎక్కడ ఎక్కువగా నడుపుతారంటే, ఎక్కడ స్టార్ట్ చేస్తారంటే మాజులి ప్రాంతంలో. మాజులి అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అస్సాం గుర్తుకు రావాలి. మాజులి యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రపంచంలోనే అతిపెద్ద రివరైన్ ఐలాండ్ అంటాం. రివరైన్ నది ఆధారిత ఐలాండ్గా, వన్ ఆఫ్ ద ఐలాండ్గా మనం మాజులి ఐలాండ్ని మనం పేర్కొంటాం. బ్రహ్మపుత్ర నది. సో బ్రహ్మపుత్ర అనేది అస్సాం రాష్ట్రానికి దుఃఖదాయని. ప్రతిసారి కూడా బ్రహ్మపుత్ర నుండి వరదలు అనేవి మనం చూస్తూ ఉంటాం. అస్సాం సగం రాష్ట్రం కొట్టుకుపోవడం చూస్తూ ఉంటాం, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఇటీవల దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ప్రత్యేకంగా ఇండియాస్ ఫస్ట్ అని ఎక్కడ ఉంటుందో ఆ టాపిక్ని మీరు చూడండి. ప్రత్యేక అంశాల కిందకు వస్తుంది. ఇటీవల దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఒక డ్రోన్ ఈరోజు వార్తలకు వచ్చింది. ఆ డ్రోన్ పేరు ఏంటంటే స్కైహాక్. డ్రోన్ పేరు స్కైహాక్. ఇటీవల స్కైహాక్ అనే ఒక డ్రోన్ వార్తలకు వచ్చింది. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే దేశంలోనే మొట్టమొదటి 5G ఎనేబుల్డ్ డ్రోన్, అంటే 5G సాంకేతికతతో తయారు చేసిన 5G సాంకేతికతతో పనిచేసే ప్రత్యేకమైన డ్రోన్. దీన్ని ఎవరు తయారు చేశారు అంటే వీర్ సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అంటే సాంకేతికతకు సంబంధించిన యూనివర్సిటీ. అండ్ ఇది ఎక్కడుంది అంటే సంబాల్పూర్, ఒడిశాలో ఉంది. సంబాల్పూర్ అనగానే మనకు ఒడిశా రాష్ట్రం గుర్తుకొస్తుంది. మరి దీని యొక్క ప్రత్యేకత, ఈ స్కైహాక్ డ్రోన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది VTOL సాంకేతికతతో కలిగింది. VTOL అంటే ఏంటంటే వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అని గుర్తుంచుకోండి. VTOL టెక్నాలజీతో ఉన్న భారతదేశంలోని మొట్టమొదటి 5G ఎనేబుల్డ్ డ్రోన్ పేరు ఏంటంటే స్కైహాక్. ఇక్కడ మీరు లింక్ చేసుకోండి. ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. భారతదేశంలో డ్రోన్ల పైన ఆధారపడడం అనేది పెరుగుతూ వస్తుంది. అలా డ్రోన్లకి సంబంధించి మనం వరుణ డ్రోన్ గురించి మనం చూసాం. వరుణ డ్రోన్ ఇది కూడా దేశంలోనే మొట్టమొదటి డ్రోన్. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే హ్యూమన్ క్యారియర్. దేశంలోనే మొట్టమొదటిసారి మానవుడిని సైతం మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన డ్రోన్ వరుణ డ్రోన్. దీన్ని సాగర్ డిఫెన్స్ మహారాష్ట్ర వారు తయారు చేయడం జరిగింది. ఇటువంటి ప్రత్యేకం చూడండి. డ్రోన్ల ఆధారంగా అటవీ విస్తీర్ణను పెంచే హరాబరా కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం కానివ్వండి. భారతదేశంలో భారత ప్రభుత్వం గరుడ్ అనే ఒక ప్రత్యేక పోర్టల్ని అప్పట్లో ప్రారంభించింది. గవర్నమెంట్ ఆథరైజేషన్ ఫర్ రిలీఫ్ యూజింగ్ డ్రోన్స్ అనే ఒక అంశం కానివ్వండి. ఇలా డ్రోన్లకు సంబంధించి నూతన గైడ్లైన్స్, డ్రోన్లను ఆధారంగా చేసుకొని గత సంవత్సరం 2021లో మనకు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ పైన దాడి అని ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. డ్రోన్లకు సంబంధించి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్రోన్ల పైన క్వశ్చన్స్ అడుగుతారు. ఈరోజు దేశంలో మొట్టమొదటి 5G ఎనేబుల్డ్ డ్రోన్ స్కైహాక్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి MV గంగా విలాస్ అనే ఒక ప్రత్యేక నౌక వార్తలోకి వచ్చింది. MV గంగా విలాస్ ద బెస్ట్ నౌక అని గుర్తుంచుకోండి. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే అతి పొడవైన నదీ పర్యాటక నౌక. దీని యొక్క డైమెన్షన్స్ కనుక మనం చూస్తే 62. సో 62 ఇంటూ 62 మీటర్స్ ఇంటూ 12 మీటర్స్ అనేది దీని యొక్క డైమెన్షన్. 12 మీటర్స్ డైమెన్షన్. 62 మీటర్స్ ఇంటూ 12 మీటర్స్. ఇంత పెద్ద విస్తీర్ణంలోని ఒక నౌక గంగా విలాస్. దీని యొక్క ప్రత్యేకత ప్రపంచంలో అతి పొడవైన నదీ పర్యాటక నౌక. అంటే నదిలో అత్యధిక దూరం ప్రయాణించే నౌక అనుకోవచ్చు. అండ్ ప్రపంచంలోనే నది పైన అత్యధిక కాలం ప్రయాణించే ఒక పర్యాటక నౌక అని కూడా చెప్పుకోవచ్చు. అటువంటి దీనిని MV గంగా విలాస్ నామకరణం చేశారు. దీనిని ఇటీవల గత జనవరి 13వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా తను ప్రారంభించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఇది ఎక్కడెక్కడికి నడుస్తుంది అంటే వారణాసిని మొదలుకొని అంటే యూపీ డిబ్రూగర్ వరకు ఇది ప్రయాణించడం జరుగుతుంది, అస్సాం. సో సో వారణాసి టు డిబ్రూగర్ మధ్య నడిచే ఒక ప్రత్యేకమైన నది ఆధారిత అతి పొడవైన నౌక పేరు ఏంటంటే MV గంగా విలాస్. సో దాదాపు ఇది 3200 కిలోమీటర్ల పొడవు ప్రయాణిస్తుంది. అంటే
ఇంత దూరం ప్రయాణిస్తుంది. 3200 కిలోమీటర్ల పొడవు నౌక వాటర్లో. ఎన్ని రోజులు ప్రయాణిస్తుంది, ఎన్ని రోజులు ఈ పర్యటన అంటే 51 రోజులు. ఇందులో ఎన్ని నదులను మనం దాటుకుంటూ పోతూ ఉంటాం. అంటే నదులు అంటే ఏంటంటే ఒకే నది ఉండదు, నది పేరు మారుతూ ఉంటుంది. ఎన్ని నదులు అంటే 27 నదులు. ఇందులో ఉండే గదులు ఎన్ని అంటే ప్రత్యేక గదులు 18 ప్రత్యేక గదులు ఉన్నాయి. ఎన్ని అంతస్తుల నౌక ఇది అంటే 3 అంతస్తులు. అండ్ 50 పర్యాటక ప్రాంతాలను ఇది విజిట్ చేస్తుంది. ఈ నౌకను నడపడానికి ప్రత్యేకంగా సుదీర్ఘ అనుభవం ఉన్న మహదేవ్ నాయక్ని కెప్టెన్గా ఈ నౌకకి సంబంధించి నియమించడం జరిగింది. తనే ఈ నౌక నడుపుతాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే స్విట్జర్లాండ్, జర్మనీకి సంబంధించిన వ్యక్తులు మొదటి దఫా ఇందులో బుకింగ్ చేసేసుకొని ప్రయాణిస్తున్నారు. ఒక ట్రిప్లో 36 మంది మాత్రమే మోసుకెళ్తుంది. 36 మంది మాత్రమే ఉంటారు. లగ్జరీగా తీసుకెళ్తారు. దాదాపు 50 లక్షల రూపాయల విలువైన ప్రయాణం ఇది. సో గుర్తుంచుకోండి ఒక్కొక్కరికి. అటువంటిది 2024 వరకు మొత్తం దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా అయిపోయినాయి అంట. మనం సామాన్య మానవులు బుకింగ్ చేసుకోవాలంటే 2024 తర్వాతే. సో అలాంటి ఎంవి గంగా విలాస్ అనేది ఈరోజు ప్రత్యేకంగా వార్తలోకి వచ్చింది. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ అడగచ్చు దేన్ని కలపడానికి అండ్ దీనికి సంబంధించిన ప్రత్యేకత ఏంటిది అడుగుతారు. అండ్ స్టార్టప్ ఇండియా మార్గ్ అనే ఒక ఇనిషియేటివ్ వార్తలోకి వచ్చింది. ముఖ్యంగా భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ అనే ఒక వర్డ్ ఈరోజు సంచలనం. యువతకు వచ్చే ఐడియాస్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి తీసుకునే చొరవే స్టార్టప్. తెలుగులో అంకుర సంస్థలు అంటాం, అంకుర పరిశ్రమలు. అలా స్టార్టప్లకి ప్రాధాన్యత పెరుగుతోంది. వివిధ ప్రభుత్వాలు ప్రాధాన్యత ప్రోత్సాహం చేస్తున్నాయి. ఇందులో భాగంగా స్టార్టప్లకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పీయూష్ గోయల్ గారు లాంచ్ చేశారు. మార్గ్ అనే ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్. మెంటర్షిప్ అంటే ఏంటి? ఇది కంప్లీట్ నాట్ కంప్లీట్ లైక్ కోచింగ్. ఇది మార్గనిర్దేశం చేస్తుంది, ఇలా ప్రయాణించండి అని చెప్తుంది. సో అలాంటి మార్గ్ మెంటర్షిప్ దేనికి సంబంధించి అంటే స్టార్టప్కి సంబంధించింది. MAARG ఫుల్ ఫామ్ ఏంటంటే మెంటర్షిప్, అడ్వైజరీ, అసిస్టెన్స్ అండ్ రెసిలియన్స్ గ్రోత్. మెంటర్షిప్, అడ్వైజరీ, అసిస్టెన్స్, రెసిలియన్స్, గ్రోత్ అనేది మార్గ్ యొక్క యాక్రోనిమ్ ఫుల్ ఫామ్. దేనికి సంబంధించింది ఇది? స్టార్టప్లకి సంబంధించి ఎవరైతే యువత స్టార్టప్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారో వారికి మెంటర్గా పనిచేసే ఒక ప్రోగ్రాం, వారికి మార్గనిర్దేశం, దిశానియమం చేసే ఒక ప్రోగ్రాం మార్గ్. గుర్తుంచుకోండి ఈ మార్గ్. అండ్ స్టార్టప్లకు సంబంధించి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒక క్వశ్చన్ రావచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇటీవల యూనికాన్ స్టార్టప్ అనే ఒక వర్డ్ రెగ్యులర్గా వార్తలోకి వస్తుంది. యూనికాన్ స్టార్టప్ అంటే ఏంటంటే స్టార్టప్లు ఏర్పాటు చేసిన తర్వాత దాని యొక్క మార్కెట్ వాల్యూ $1 బిలియన్ రీచ్ అయింది అనుకోండి, దాన్ని యూనికాన్ స్టార్టప్ అంటాం. అలాంటిది భారతదేశంలో వందల స్టార్టప్స్ ఉంటే దాదాపు 100 స్టార్టప్స్ మాత్రమే యూనికాన్ స్టార్టప్స్గా గుర్తింపు పొందాయి. అంటే ఇవి చాలా పెద్దవి, వీటి మార్కెట్ క్యాప్ కూడా ఎక్కువ. సో యూనికాన్ స్టార్టప్స్ అంటాము. అలా యూనికాన్ స్టార్టప్లు కలిగి ఉన్న దేశాల జాబితాలో ప్రస్తుతం భారతదేశం 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో ఇండియా. యూనికాన్ స్టార్టప్లను కనుక పరిశీలిస్తే భారతదేశం ఏ స్థానంలో ఉంది ప్రపంచంలో అంటే 3rd. యూనికాన్ స్టార్టప్ అంటే ఏంటి అంటారు, ఇదొకటి గుర్తుంచుకోండి. అండ్ అదే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అయితే భారత్ కూడా 3rdకు వచ్చింది ఇటీవల జపాన్ని అధిగమించి. ఇటువంటివి గుర్తుంచుకోండి. అండ్ త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమం సహర్ష్ అనే ఒక ప్రత్యేకమైన విద్యా సంబంధిత కార్యక్రమం మరొకసారి వార్తల్లోకి వచ్చింది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఆగస్టులోనే ప్రారంభించారు ఈ ప్రోగ్రామ్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత విస్తృతం చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం ఎడ్యుకేషన్కి సంబంధించి, పిల్లలకు సంబంధించి, విద్యాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమం. ఎంపవరింగ్ చిల్డ్రన్ టు లెర్న్ విత్ హ్యాపీనెస్. సంతోషంతో విద్యని నేర్చుకోవాలి, సంతోషంతో విద్యా సంబంధిత అంశాలను ముందుకు తీసుకురావాలి అని చెప్పేసి చాలామంది పిల్లలు కూడా చూడండి, కొంతమంది పాపం అక్కడ పాఠశాలలోని పరిస్థితులు కానివ్వండి, వారు ఎదుర్కొనే సమస్యలు కానివ్వండి, విద్యా వ్యవస్థకి దూరం చేస్తున్నాయి. విద్యా వ్యవస్థకు దూరం చేసినాయని ఎందుకంటున్నానంటే కొంతమంది పిల్లలు మార్నింగ్ లేవగానే స్కూల్కి వెళ్ళండి అంటే ఎంజాయ్ చేస్తూ వెళ్ళే వాళ్ళు ఉంటారు. కారణం ఏంటంటే వారికి విద్య నేర్చుకోవడం, స్కూల్కి వెళ్ళడం అనేది ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అదే కొంతమంది పిల్లలు మార్నింగ్ లేవగానే స్కూల్కి వెళ్ళడానికి కూడా అయిష్టంగా ఉంటారు. సో
సో ఇటువంటివి. సో విద్యకి సంబంధించి సంతోషంగా విద్యను అందించాలి, సంతోషంగా విద్యను నేర్చుకోవాలని పిల్లలకి సంబంధించి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రాము సహర్ష అనే ఒక వినూత్న కార్యక్రమంతో ముందుకెళ్తున్న రాష్ట్రం ఏదంటే త్రిపుర. విద్యకి సంబంధించి మనం ఇక్కడ రాజ్యాంగంలో 3 ఆర్టికల్స్ నేర్చుకోవాలి. ఆర్టికల్ 21A రైట్ టు లైఫ్. రైట్ టు లైఫ్ అనేది ఆర్టికల్ 21 జీవించే హక్కు. అందులో భాగంగా ఆర్టికల్ 21A ఏం చెప్తుందంటే 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు విద్య కూడా ప్రాథమిక హక్కే. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2002. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 45 కూడా ఇంపార్టెంటే. 6 years అండ్ బిలో వారికి ప్రత్యేక సౌకర్యాలు అంగన్వాడీల ఏర్పాటు విద్యను కల్పించడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్లో ఆర్టికల్ 51Aలో 6 to 14 years వారికి విద్యను అందించడం అనేది పేరెంట్స్ లేదా గార్డియన్స్ యొక్క విధి అని చెప్పేసి ఏదైనా అంశం వచ్చినప్పుడు లింక్ చేసుకోండి ఆర్టికల్స్. అండ్ ఈ విద్యకి సంబంధించి రాజ్యాంగ సవరణ అనేది ఒకటే, 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2002 గుర్తుంచుకోండి. సో విద్యకి సంబంధించిన కార్యక్రమం. అండ్ దేశంలోనే మొట్టమొదటిసారి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్లైన్ గేమింగ్కి సంబంధించి ఏర్పాటు అనే అంశం వార్తలోకి వచ్చింది. ఎక్కడ అంటే మేఘాలయ రాష్ట్రంలోని షిల్లాంగ్లో దేశంలోనే మొట్టమొదటిసారి ఆన్లైన్ గేమింగ్కి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. లాస్ట్ ఒక 1 week బ్యాక్ సబ్జెక్టు కండిషన్ మనం చూసాము. ఆన్లైన్ గేమింగ్కి సంబంధించి నోడల్ ఏజెన్సీగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ మంత్రిత్వ శాఖకు బాధ్యతలు అప్పగించింది? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ప్రస్తుతం భారతదేశంలో ఆన్లైన్ గేమింగ్కి సంబంధించి కన్సర్న్ చూసే ఒక మంత్రిత్వ శాఖ. ఆ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ గేమింగ్కి సంబంధించి ఇటీవల షింగ్లాంగ్లో దేశంలోనే మొట్టమొదటి ఆన్లైన్ గేమింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పడింది. డిజిటల్ ఇండియా స్టార్టప్ హబ్ ప్లస్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో షిల్లాంగ్లో దేశంలోనే మొట్టమొదటి ఆన్లైన్ గేమింగ్ ఏర్పడింది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని గుర్తు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే R&D కేంద్రం. ఆన్లైన్ గేమింగ్ పైన పరిశోధనలు చేయడానికి ఉద్దేశించింది అన్నట్టు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక ల్యాబొరేటరీ అన్నట్టు. నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన కమలాదేవి అనే ఒక ఐసీజీ కమలాదేవి. సో కోస్ట్ గార్డ్ షిప్ అంటాం, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఐసీజీ షిప్. సో కమలాదేవి దీన్ని ఎవరు తయారు చేశారంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనే ఒక సంస్థ. ఇది షిప్లను తయారు చేసే సంస్థ. ఎక్కడ ఉంటుంది? కోల్కతా కేంద్రంగా పనిచేసే సంస్థ. కోల్కతా అని గుర్తుంచుకోండి. సో ఈ కమలాదేవిని తయారు చేసింది వీరు, అంటే ఒక షిప్. దాన్ని ఎక్కడ కమిషన్ చేశారు? కమిషన్ అంటే దాని యొక్క సేవలు ప్రారంభం అన్నాడు. దీన్ని ఎక్కడ కమిషన్ చేశారు అని అడుగుతారు. కోల్కతాలో దీన్ని కమిషన్ చేయడం జరిగింది. నూతనంగా సేవలు ప్రారంభం అనే అంశంతో ఐసీజీ షిప్ కమలాదేవి వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ విరాసత్ జాతీయ ప్రదర్శన అని చెప్పేసి విరాసత్ గురించి 1 week బ్యాక్ మనం డిస్కస్ చేసాము. జాతీయ ప్రదర్శన మన కళలకు సంబంధించి అని. సో అలాంటి విరాసత్కి సంబంధించి జాతీయ ప్రదర్శనకు దుబ్బాక చీర ఎంపికైంది తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక. సో కేంద్ర చేనేత జౌలి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న విరాసత్ జాతీయ ప్రదర్శనకు సిద్దిపేట జిల్లా దుబ్బాక నేత చీర ఎంపికైంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత కార్మికులు చేసిన 75 చీరలను ఈ ప్రదర్శనలో ప్రదర్శిస్తారు. లెనిన్లో ఎన్నో రకాలు ఉంటాయి. అయితే తాము తయారు చేస్తున్న చీరల్లో 100% బెల్జియం కాటన్ ఉంటుందని, ఈ ప్రత్యేకత కారణంగానే తమ సంస్థ చేనేత కార్మికులు నేసిన చీరను జాతీయ ప్రదర్శనకు ఎంపికైందని దుబ్బాక పట్టణంలోని హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ సంస్థ చెప్పింది. ప్రొడ్యూసర్ సంస్థ గుర్తుంచుకోండి. ఏం లేదు, విరాసత్ జాతీయ ప్రదర్శన అంటే నేషనల్ లెవెల్లో ప్రదర్శనకు మన దుబ్బాక చీర గుర్తుంచుకోండి. ఇటువంటి ఇంపార్టెంట్. సో ఇందులో ప్రత్యేకం వాళ్ళు ఏమంటున్నారు? బెల్జియం కాటన్ ఉంటుందంట. ఇలా అపటాని వస్త్రం అని, దుబ్బాక చీర అని, వీటి ప్రత్యేకంగా చూడండి. కొన్ని ప్రత్యేకమైన వస్త్రాలు ఉంటాయి, వాటిపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ప్రముఖ అణుశాస్త్రవేత్త ఏడి దామోదరన్ గారు మరణిస్తూ వార్తలకు వచ్చారు. సో మరణిస్తూ వార్తలు ఇచ్చారు. కేరళకు సంబంధించి శాస్త్ర పారిశ్రామిక పరిశోధన మండలి CSIR అంటాం, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్.
ఈ సంస్థకి సంబంధించి ప్రస్తుతం హెడ్ ఎవరు ఉన్నారు? సో నల్లతంబి కలై సెల్వి. సో గుర్తుంచుకోండి. సిఎస్ఐఆర్ మాజీ సంచాలకులు ప్రసిద్ధ అణుశాస్త్రవేత్త ఏడి దామోదరన్ గారు కన్నుమూశారు. కేరళ మొదటి ముఖ్యమంత్రి ఈఎంఎస్ నంబూద్రిపాదుకు దామోదరన్ స్వయాన అల్లుడు. అవసరం లేదు మనకి. ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చిన దామోదరన్ గారు ఏ రంగంలో సుప్రసిద్ధులు అంటే అణుశాస్త్రవేత్తలు. గుర్తుంచుకోండి. మరణిస్తూ వార్తలు ఇచ్చారు. సిఎస్ఐఆర్ మాజీ సంచాలకులు అని గుర్తుంచుకోండి. అండ్ అమెరికాలో సెనేటర్గా మరొక భారతీయ అమెరికన్ వార్తలు ఇచ్చారు. ఇండియన్ ఆరిజిన్ పర్సన్. సో డెమోక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ ఉషారెడ్డి గత గురువారం అక్కడి క్యాన్సస్ రాష్ట్రంలోని డిస్టిక్ 22 సెనేటర్గా బాధ్యతలు చేపట్టారు. సుదీర్ఘకాలంలో పదవిలో ఉన్న టామ్ హక్ స్థానంలో తను వచ్చారు. జస్ట్ గుర్తుంచుకోండి, ఏ ప్రాంతం, ఎవరు, భారత సంతతి వ్యక్తి కాబట్టి. ఇలా ఇటీవల అమెరికాకు సంబంధించిన నూతన స్పీకర్గా మెకార్తీ అని, అతను రిపబ్లికన్. సో అలా రీసెంట్గా మనకు వార్తలు నిలిచిన నియామకాల విషయంలో భారత సంతతి వ్యక్తులు ఇంపార్టెంటే. అమెరికాకి సంబంధించి కొన్ని కీలకమైన నియామకాలు ఏమైనా ఉంటే అవి కూడా ఇంపార్టెంటే. నాసాకి సంబంధించి కానీ, సెనేటర్ కానివ్వండి, ఇటువంటివి కూడా చూడండి. సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే సంక్రాంతి పర్వదినాన్ని వివిధ రాష్ట్రాలు ఈ హార్వెస్టింగ్ ఫెస్టివల్ సీజన్ ఏ పేర్లతో నిర్వహించుకుంటారు, ఏ రాష్ట్రంలో ఏ పేర్లు ఉంటాయో చూసాం మనం. అండ్ మొంగీత్ ఫెస్టివల్ సంబంధిత అంశంతో మాజులీ వార్తలకు వచ్చింది. అస్సాం రాష్ట్రం వారి సంస్కృతికి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి 5G ఎనేబుల్డ్ డ్రోన్ స్కైహాక్ ఈరోజు ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. అండ్ ఎంవి గంగా విలాస్ సేవలు ప్రారంభించారు నరేంద్ర మోదీ గారు. అండ్ స్టార్టప్లకి మెంటర్షిప్ ప్రోగ్రామ్ మార్గ్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమం. అండ్ త్రిపుర స్టేట్ గవర్నమెంట్ సహర్ష్ అనే ఒక ప్రత్యేక స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్తో వార్తల్లోకి వచ్చింది. అండ్ దేశంలోని మొట్టమొదటి ఆన్లైన్ గేమింగ్కి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ షిల్లాంగ్లో ఏర్పాటైంది. ఐసీజీ కమలాదేవి షిప్ గార్డెనరీ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ వారు తయారు చేశారు. కోల్కతాకి సంబంధించి అక్కడ దీని సేవలను ప్రారంభించారు, కమిషన్ చేశారు. విరాసత్ జాతీయ ప్రదర్శనకు తెలంగాణ నుండి సిద్దిపేటకు సంబంధించి దుబ్బాకలోని ఒక చీర ఎంపికైంది. ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త ఏడి దామోదరన్ గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అమెరికాలో సెనేటర్గా భారతీయ అమెరికన్ వార్తల్లోకి వచ్చారు ఉషారెడ్డి గారు అని గుర్తుంచుకోండి. క్యాన్సర్స్ అని గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.